ప్రైజ్ ద లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము ప్రభు పాద సన్నిధిలో దేవుడు నేర్పిస్తున్నటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ రాసిన సువార్త 9వ అధ్యాయం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలను మనం గ్రహిస్తాం. అక్కడ గుడ్డివాడు ఉన్నాడు. అతను ఎలాగున బాగుపడ్డాడో చూద్దాం. మరి యేసు ప్రభు వారు తన శిష్యులతో మార్గంలో వెళ్తూ ఉండగా అక్కడ పుట్టుగుడ్డివాడు ఎదురయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి సంగతులు శిష్యులకు ఆశ్చర్యమేసింది. ఏంటనగా వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రభువా, వీడు గుడ్డివాడు కదా, పుట్టుకతోనే గుడ్డివాడు కదా, మరి ఇలాగున పుట్టడానికి వీని కన్నవారా, ఎవరు పాపం చేశారు, దీని కారకులు ఎవరు అని అడిగినప్పుడు ప్రభువారు ఎవరు కాదన్నారు. అన్నప్పుడు వారికి సరైన సమాధానాన్ని దేవుడిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఎవరు కాదు కానీ వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే అని మరి 3వ వచనంలో రాయబడి ఉంది. అనగా ఒక సమస్య వెనుక దేవుని యొక్క గొప్ప కార్యాలు బయలుపరచబడ్డానికే ఆ సమస్య మానవుల జీవితంలో ఉంటుంది అని ప్రభువారు చూపిస్తూ ఉన్నారు. అనగా దాని వెనుక మనం ఏ ఉద్దేశంతో చూడాలి అనగా దేవుని క్రియలు మహిమపరచబడ్డానికే దేవుడు వాటిని అనుమతించాడు అనేది సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ వ్యక్తిని దేవుడు చెప్పి ఉన్నాడు. సిలోయం అనే కోనేరు దగ్గరికి వెళ్ళి నువ్వు కడుక్కోమని చెప్పి తన ఉమ్మిని తీసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బురద చేసి ఆ బురదను కళ్ళకు రాసి పంపించాడు. చెప్పిన వెంటనే విధేయుడై ఆ యొక్క గురుడివాడు సిలోయమ్మను కోనేరు దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాడు, చూపును పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతం జరిగింది అతని జీవితంలో. పుట్టుక నుండి కూడా చూడలేని ఆ నేత్రాలు ఇప్పుడు వింతగా క్రొత్తగా ఆ యొక్క ప్రకృతిని, వ్యక్తులను, దేవుడు కలుగజేసిన ప్రతి దానిని చూసి ఎంతో సంబరపడిపోతున్నాడు, ఆశ్చర్యపడిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. సంతోషముతో ఉన్నాడనమాట. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా నీకు ఇలాగ జరిగింది అని అంటే, ఏమో నాకు తెలీదు, ఒక వ్యక్తి నన్ను బాగు చేశారు అని చెప్తున్నాడు సాక్ష్యం. ఎవరు ఏమనుకుంటున్నాను ఆ వ్యక్తిని గురించి అని అంటే, ఆ వ్యక్తి ప్రవక్త అని తేటగా సాక్ష్యం ఇస్తున్నాడు. 17వ వచనంలో యేసు ప్రభు వారి గురించి గురుడివాడిస్తున్న సాక్ష్యం చూడండి. వారు ఆ గురుడివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. అనగా ఈ యొక్క గొప్ప అద్భుత కార్యము అనుభవిస్తున్నటువంటి గురుడివాన్ని చూసి వారందరూ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి పరిసయ్యుల దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. అక్కడ యూదులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా. ఎందుకంటే యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్న ఈ యొక్క అద్భుత కార్యం చేశారని, అందుకనే అది ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు కదా. మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఈ విధంగా చేశాడు అని చెప్పి వారందరూ కూడా అతని దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ గురుడివాడిని. అయితే ఆ గురుడివాడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నాకు అదంతా తెలియదు కానీ నేనైతే చూపు పొంది ఉన్నాను. ఎవరు అనుకుంటున్నావు అంటే, నేను ప్రవక్త అని చాలా తేటగా యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు గుడ్డివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 25వ వచనంలో కూడా ఆ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఒకటైతే ఎరుగుదును కానీ నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అంటున్నాడు. అవును, నేను ఒకప్పుడు ఏది చూడలేకపోయేవాడిని, అయితే ఆయన నన్ను స్వస్థపరచబడుటను బట్టి నేను ఇప్పుడు బాగుపడ్డాను, చూడగలుగుతున్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అంటున్నారు ఆయన పాపి అంటున్నారు. అయితే అప్పుడు ఒక నిర్ణయం చేసుకున్నారు వారు, యూదులు, పరిసయ్యులంతా కూడా. యేసు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన క్రీస్తు అని ఒప్పుకుంటారో వారిని సమాజం నుంచి వెలివేయాలని ఒక తీర్మానంలో ఉన్నారు. అందుకనే ఆ గురుడివాని యొక్క తల్లిదండ్రులను కూడా వారు పిలిపించి అడుగుతున్నారు, అమ్మ, ఇంతకీ ఈ అబ్బాయి మీ అబ్బాయేనా, లేకపోతే మీ అబ్బాయిలా ఉండే మరొక వ్యక్తి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు అన్నారు, చాలా తెలివిగా చెప్తున్నారు సమాధానం. ఎందుకండి, వాడు పెద్దవాడు కదా, అన్నీ ఎరిగినవాడు కదా, వాన్నే అడగండి అని చాలా తేటగా చెప్తున్నారు. ఎందుకంటే వారు యూదులకు భయపడి అని ఇక్కడ 22వ వచనంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చూసారా, అనగా ఈలాగున జరుగుతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు భయపడి వారు ఒప్పుకోలేకపోతున్నారు. అయితే గ్రుడ్డివాడు మాత్రము నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పేస్తున్నాడు, లేదు, నన్ను బాగు చేశాడు ఆయన ప్రవక్త.
ఒకప్పుడు నేను చూడలేకపోయాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇది సత్యమైన విషయం అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరలా పిలిచి అడిగినా కూడా అదే సంగతి చెప్పాడు. అప్పుడు అంటూ ఉన్నాడు గుడ్డివాడు, ఎందుకు మీరు మరలా అడుగుతున్నారు? ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అని అంటున్నాడు. మేమేం కాదు, నువ్వే ఆయన శిష్యుడివి అని ఆ వ్యక్తుల మరి గుడ్డివాడిని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఇక్కడ గుడ్డివాడు బాగుపడ్డాడు, నేత్రాలు తెరవబడ్డాయి, చూడగలుగుతూ ఉన్నాడు, మంచిదే. అయితే గుడ్డివాడు ఒక మాట అంటున్నాడు వారిని, మీరు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు ఆయనను? మీరు చాలా గరిష్ట కలిగిన భక్తిపరులు, మరి ధర్మశాస్త్రోపదేశకులు, యూదులు, పెద్దలు, మీరంతా కూడా చాలా నియమ నిబంధనలు పాటిస్తున్నటువంటి వారు కదా, మీరు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అన్నట్టుగా వారిని చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు గుర్తుపట్టలేకపోవడం అని ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 30వ వచనంలో, అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం ఆయనను గుర్తించాలి, ఆయనను హత్తుకొని బ్రతకడానికి ఇష్టపడాలి. ఎంతమందిలో అయినా కూడా మనం సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. వారు వెలివేస్తారా, బాధ పెడతారా, ఇబ్బంది పెడతారా, ఇంకా ఏదైనా కష్టాన్ని కలిగిస్తారో అదంతా మనకు అనవసరం. కానీ మనల్ని బాగు చేసిన దేవుని మనం మహిమపరచాలి. మనల్ని ఒక మంచి మన పట్ల దేవుడు చేసినటువంటి ఆ మేలుని బట్టి దేవుని స్తుతించాలి, మనము ధైర్యంగా స్తుతించాలి. హల్లెలూయా. మరి ఆ వ్యక్తిని వెలివేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అదే సందర్భంలో దేవుడు తెలుసుకున్నాడు, ఆ వ్యక్తిని వారు సమాజ మందిరం నుంచి వెలివేశారన్న సంగతి తెలుసుకొని ఆ వ్యక్తిని కనుక్కొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, చూసారా, ఆ వ్యక్తి బాగుపడ్డాడు, భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి. ఇంకా ఏం చెప్పండి, మంచిదే కదా. మళ్ళీ ఆ వ్యక్తిని ఎందుకు వెతికి వెళ్తా ఉన్నాడో చూడండి. ఆ వ్యక్తితో మాట్లాడుతున్న సంగతి వింటే చాలా నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 35వ వచనంలో ఇక్కడ రాయబడిన సంగతి చూడండి. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ప్రభువారు గుడ్డివాడిని అడుగుతున్నాడు. అప్పుడు గుడ్డివాడు అంటున్నాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, అనగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడు విశ్వాసము చేత ఆత్మనేత్రాలు తెరవబడుతున్నాయి. ఆయన దేవుని కుమారుడని సత్యాన్ని చూడగలుగుతున్నాడు. అయ్యా, నేను నమ్ముతున్నాను, ఆయనను విశ్వసిస్తూ ఉన్నాను అని మ్రొక్కుతూ ఉన్నాడు. అనగా దేవుని కుమారుడిగా, ఆయననే ప్రభువుగా, ఆయననే క్రీస్తుగా, ఆయననే దేవాతి దేవుడుగా నా జీవితంలో ఇటు గొప్ప కార్యం చేసిన ప్రభువు అని చెప్పేసి ఆయనకు మ్రొక్కుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా విశ్వాసము ద్వారా ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి, విధేయత ద్వారా భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి. మరి సీనియారిటీ ఎంతైనా ఉండనివ్వండి, పుట్టుగుడ్డివాడు కదా, అయితే అతని జీవితము సార్థకత అయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి అతని జీవితంలో భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి, అంత మాత్రమే కాదు, ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. దేవుని చూడగలుగుతున్నాడు, ఈయనే నా ప్రభు అని మ్రొక్కుతూ ఉన్నాడు. విశ్వాసముతో ఆ మాటను స్వీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితం ఎలాగున్నది? మరి ఎంతకాలం నుంచి ప్రభు కార్యాలు నువ్వు చూస్తూ ఉంటావు కదా, నీకేమనిపిస్తుంది అంటే అద్భుతాలు పొందుకుంటున్నావు, మేలులు అనుభవిస్తున్నావు, నీకు ఎన్నో దీవెనలు ఇస్తే అనుభవిస్తున్నావు. అయితే దేవుని కార్యాల మీద నువ్వు అనుభవించినంతగా మరి ఆయనని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయనతో ఎందుకు సహవాసం చేయలేకపోతున్నావు? ఆయనతో నడవాలని ఆశ ఎందుకు నీకు రావట్లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేనా? అద్భుతం పొందుకున్న తర్వాత ఇక చాలు అని అంతటితో ప్రక్కన పెట్టేస్తున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి నీకు ఆసక్తి లేదా? మరి ఈ గుడ్డివాడైతే తెగించాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో, ఒకప్పుడు నేను గుడ్డివాడన ఇంటిని ఇప్పుడు చూచుచున్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ సంగతి ఏంటి? ఒకప్పుడు అనగా దేవునితో పరిచయం లేనప్పుడు ఉన్న జీవితం లాగానే ప్రస్తుతం ఉన్నదా? అలాగుండకూడదు. ఎందుకనగా దేవుడు నీ జీవితంలోనికి అడుగు పెట్టి ఉన్నాడంటే నిశ్చయంగా నీ జీవితంలో మార్పులు కనబడాలి. హల్లెలూయా. నీవు అనేకులకు, ఎవరికి
భయపడాల్సిన పని లేదు. అనేకులకు నువ్వు సాక్షార్థమై బ్రతకాలి. గ్రుడ్డివాడిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన ప్రవక్త అంటున్నాడు, ఒకప్పుడు నేను చూడలేకపోయాను, ఇప్పుడు చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా మరి వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నేత్రాలు తెరుచునుగాక. మనమందరము దేవుని కార్యాలు గుర్తించుదుముగాక. అలాంటి కృపా దీవెన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడమైన తండ్రి, పరిశుద్ధుడా, దేవా, మీరు ఇచ్చిన సందేశమును బట్టి మీకు స్తోత్రం. అవునయ్యా, పుట్టుగుడ్డివాడి జీవితంలో మరి ఈ విధేయత ద్వారా నా తండ్రి భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి. అతని జీవితంలో విశ్వాసము ద్వారా తండ్రి మిమ్మల్ని ప్రభువుగా అంగీకరించి ఆత్మనేత్రాలు పొందుకున్నాడు. తండ్రి మీకేం వందనాలు దేవా. మరి బిడ్డలు ఎంతమంది అయితే ఈ యొక్క మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, బిడ్డలకు ఆత్మనేత్రాలు తెరవండి నాయనా. మీ కార్యాలు గుర్తుపట్టే కృపనివ్వమని అడుగుతున్నాను నా తండ్రి. మీ కొరకు ఒక సాక్ష్యవంతమైన జీవితం జీవించటానికి ప్రభు కృపనివ్వమని అడుగుతున్నాను నా తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లించుకుంటే యేసు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.